ఖమ్మం జిల్లాలో లిఫ్ట్ మరో ప్రాణం తీసింది. ఓ హార్ట్ పేషెంట్కి స్టంట్ వేసి ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు తరలిస్తుండగా లిఫ్ట్ అమాంతం కింద పడిపోయింది 4వ అంతస్తు నుంచి. దీంతో ఆ పేషెంట్ తీవ్ర గాయాలతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఖమ్మంలో సరోజనమ్మ అనే వ్యక్తికి స్టంట్ వేశారు హృదయంలో. ఇక ఆమెను ఐసీయూ నుంచి స్ట్రెచ్చర్పై తీసుకెళ్తున్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు 4వ అంతస్తుకు స్ట్రెచ్చర్పై తీసుకెళ్తున్నారు. పైకి వెళ్ళే క్రమంలో ఒక్కసారిగా అమాంతం లిఫ్ట్ ఫెయిల్ అయింది. అట్నుంచి సడన్గా కింద పడిపోయింది. ఒక్కసారిగా లిఫ్ట్ కింద పడిపోవడంతో ఆ పేషెంట్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. దీంతో లిఫ్ట్ వ్యవహారం మరొకసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో తరచుగా లిఫ్ట్ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు మృత్యువాత పడుతున్నారు లిఫ్ట్ ప్రమాదాల్లో. తాజాగా ఓ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ హార్ట్ పేషెంట్కి ఆసుపత్రి థియేటర్ నుంచి ఐసీయూకు తరలిస్తున్న క్రమంలో లిఫ్ట్ పై నుంచి అమాంతం కింద పడిపోవడంతో ఒక్కసారిగా తీవ్ర గాయాలతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. రైట్, మా కొలీగ్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఒక్కసారిగా మరొకసారి ఖమ్మం జిల్లాలో ఈ లిఫ్ట్ ఫెయిల్ అయిన ఘటనలో ఓ పేషెంట్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రిలో ఏం జరిగింది? రామదాస్, ఈ మధ్య కాలంలో అంటే దాదాపు ఈ నెల రోజుల్లోనే లిఫ్ట్ ప్రమాదాల్లో 4 ప్రాణాలు కోల్పోయినారు. అంటే కొంత లిఫ్ట్ మేనేజ్మెంట్, లిఫ్ట్ సేఫ్టీ మెజర్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే తాజాగా ఖమ్మం జిల్లాలోని ముదిగొండ మండలం వనంవారి కిష్టాపురం అనే గ్రామానికి చెందినట్టు ఒక మహిళ కూడా ఈ లిఫ్ట్ ప్రమాదంలోనే చనిపోయింది. ఆమెకు 2 రోజుల క్రితం అంటే మొన్న ఛాతి నొప్పి అయిన కొంత ఇబ్బంది పడడంతో ఆమెని ఖమ్మం నగరంలో ముదిగొండ నగరంలో ఉన్నటువంటి నెహ్రూ నగర్ లో ఉన్న ఒక ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోయి ట్రీట్మెంట్ అందించారు. సో ఆమెకు పరీక్షలు చేసిన తర్వాత గుండె సమస్య ఉందని చెప్పేసి ట్రీట్మెంట్ చేసి ఆమెకు స్టంట్ కూడా వేసారు నిన్న సాయంత్రం. తిరిగి ఆపరేషన్ థియేటర్ లో స్టంట్ వేసి ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి ఆమెను 4వ అంతస్తులో ఉన్నటువంటి ఐసీయూ థియేటర్ కు తరలించే క్రమంలో 2వ అంతస్తులో ఆపరేషన్ థియేటర్ ఉంది, 2వ అంతస్తులో ఆపరేషన్ జరిగింది. అక్కడి నుంచి తిరిగి ఆమెను ఐసీయూకి మార్చే క్రమంలో లిఫ్ట్ లోకి తీసుకెళ్లారు. ఆమెను స్ట్రెచర్ మీద తీసుకెళ్లే 2 సిబ్బంది ఆమెను లిఫ్ట్ లోకి తీసుకెళ్లే క్రమంలో సగం లిఫ్ట్ లోకి సగం స్ట్రెచర్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆటోమేటికల్ గా లిఫ్ట్ అనేది కిందికి వెళ్ళిపోయింది. అంటే ఆ లిఫ్ట్ లో ఉన్నటువంటి క్రేన్ అదైతే ఉంటుందో లిఫ్ట్ క్రేన్ వైర్ లాంటిది ఏదైతే ఉంటుందో అది తెగడం వల్ల లిఫ్ట్ అమాంతం ఒక్కసారిగా లిఫ్ట్ క్యాబిన్ పైకి వెళ్ళిపోయింది. ఆ మహిళ ఎవరైతే గుండె ఆపరేషన్ అయిందో ఆ మహిళ కూడా ఆ సమయంలో లిఫ్ట్ లోనే ఉండేది. ఆమెతో పాటు 2 సిబ్బంది కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళడంతో అసలు అంతా కూడా కాకవికలమై ఆందోళన చెందిన పరిస్థితి వేయడంతో వెంటనే ఆ హాస్పిటల్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది అందరు కూడా అక్కడ అప్రమత్తమై లోపల అక్కడ ఎవరైతే 2 ప్లస్ మహిళ బాధితురాలు గుండె ఆపరేషన్ అయినటువంటి మహిళ 3 కూడా మొత్తం లిఫ్ట్ డోర్ తొలగించి అయితే బయటకు తీసుకొచ్చినారు. స్వల్ప గాయాలైతే అయినాయి. ఆమెకు అప్పటికి అదే రోజు గుండె ఆపరేషన్ చేసి తీసుకెళ్తున్న క్రమంలోనే ఇలాంటి లిఫ్ట్ ప్రమాదం జరగడంతో ఆమె ఒకసారిగా షాక్ గురైంది. చిన్న గాయాలు కూడా అయినాయి. చికిత్స అందిస్తున్న క్రమంలోనే ఆమె ప్రాణాలైతే విడిచింది. ఎవరు? సరోజనమ్మ. మిగతా ఇబ్బంది ఆమెతో పాటు 2 సిబ్బంది కూడా వాళ్ళకి స్వల్ప గాయాలైనాయి. సంఘటన స్థలానికి పోలీసులు అయితే చేరుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఎలా జరిగింది, హాస్పిటల్ యాజమాన్యం లిఫ్ట్ మెయింటెనెన్స్ సరిగా చేయలేదా, లిఫ్ట్ ఎప్పుడు చేశారు, ఎప్పుడు దాన్ని అటాచ్ చేశారు, లిఫ్ట్ సరిగ్గా నిర్వహణ చేయలేక సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకనే జరిగింది అనే కోణంలో అయితే విచారణ జరుగుతూ ఉంది. దాదాపు ఈ నెల రోజుల్లోనే ఇలాంటి లిఫ్ట్ ఘటనలు 4 జరిగినాయని చెప్పొచ్చు. 4 ప్రాణాలు కోల్పోయినారు చెప్పొచ్చు. ఈ విషయం మీద కొంత సీరియస్ గా ఉన్నారు పోలీసులు కూడా. ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తా ఉన్నారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో ఖమ్మం జిల్లాలో లిఫ్ట్ ఫెయిల్ అయి అమాంతం కింద పడిపోవడంతో ఓ హార్ట్ పేషెంట్ తీవ్ర గాయాలతో మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. 4వ అంతస్తు నుంచి కింద పడిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి బాధ్యులుగా యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇక పూర్తి సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉదయ్ అందిస్తారు.
ఖమ్మంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థోపెడిక్ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చినటువంటి ఒక రోగి లిఫ్ట్ ఫెయిల్ అయ్యి కింద గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయి తీవ్రంగా రక్తస్రావం చెంది మృతి చెందింది. ప్రస్తుతం ఈ ఘటన ఖమ్మం నగరంలో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం 5 ఫ్లోర్లు ఉంటుంది ఈ హాస్పిటల్. ప్రస్తుత ఆర్థోపెడిక్ హాస్పిటల్ చాలా ప్రముఖమైనటువంటి హాస్పిటల్ ఖమ్మం నగరంలో. ఇటువంటి హాస్పిటల్లో ఇటువంటి ప్రమాదం జరగడం వెనుక చాలా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాలపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం హాస్పిటల్లో కొంత ఆందోళనకరమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. లిఫ్ట్లు అనేక సార్లు కూడా ఫెయిల్ అవ్వడం, చాలామంది కూడా మృతి చెందడం వంటి ఘటనలు ఇటీవల ఉదంతంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇటీవల ఒక పోలీస్ ఉన్నతాధికారి కూడా లిఫ్ట్ ఫెయిల్ అయ్యి చనిపోయినటువంటి ఘటన మనం గతంలో చూస్తాం. కానీ ప్రస్తుతం ఒక ఆసుపత్రిలో అటు హార్ట్ పేషెంట్ పూర్తిగా లిఫ్ట్ ఫెయిల్ అయ్యి మృతి చెందడం వెనుక కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం సాధారణంగా లిఫ్ట్ సమస్యలు అనేవి ఇటీవల కాలంలో సాంకేతిక సమస్యల కారణంగానే ఇటువంటి ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోవడం, సర్వీస్ సరిగ్గా చేయకపోవడం వంటి ఘటన వల్లే లిఫ్ట్లు ఇలా ఫెయిల్ అవుతాయని కూడా సాంకేతిక లోపాలు ఎక్కువగా తలెత్తడం వల్ల ఇటువంటి ఘటనలు పునరుత్పత్తి చెప్తున్నారు. ప్రస్తుతం ఇదే లిఫ్ట్లో ప్రస్తుతం ఫస్ట్ ఫ్లోర్లో క్యాత్ ల్యాబ్ ఉంటుంది. అక్కడ హార్ట్ స్టంట్స్ వేసుకున్న తర్వాత ఆ పేషెంట్ని తిరిగి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఒక్కసారిగా డోర్స్ వేయక మునిపే ఒకసారిగా లిఫ్ట్ అంతా కూడా ఆన్ అయిపోయి పైకి వెళ్ళడంతో ఒకసారిగా పేషెంట్ కిందికి పడినట్లు మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం మీకు పూర్తి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా ఈ లిఫ్ట్లోనే ఆ ప్రమాదం జరిగింది. ఒకసారి మనం వారికి రోగి బంధువులు కూడా ఉన్నారు, మృతి చెందినటువంటి మృతురాలు బంధువులు ఉన్నారు. వాళ్ళ స్వస్థలం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంగా తెలుస్తోంది. ప్రస్తుతం వారిని అడిగి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చనిపోయిన మృతురాలు మీకు ఏమవుతుంది, అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మా నాయనమ్మ అండి. మేము హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి సర్జరీ కోసం వచ్చినాం. అయితే సర్జరీ అయిపోయింది. ఆ సర్జరీ అయిపోయిన తర్వాత లిఫ్ట్లో పైకి ఐసీలోకి తీసుకోవడానికి లిఫ్ట్ ఎక్కిచ్చారు. అయితే మమ్మల్ని కూడా రమ్మన్నారు. మేము రావాలండి, మేము పైన లిఫ్ట్ దగ్గర ఉంటాము, మీరు రాండి అని చెప్పేసి మేము మెట్లెక్కిపోయినాము. అక్కడ మెట్లెక్కడంలోనే లిఫ్ట్ దిగి లట్లటం సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చే ఉంది. కిందికి వచ్చి చూస్తే మేము డెడ్ బాడీ కింద సెల్లార్లో పడిపోయింది. మొత్తం నెత్తురుమయం అది ఇదైంది పోయింది మొత్తం. అయితే నా పేరు వినయ్ కుమార్ సట్టు. లిఫ్ట్ మెయింటెనెన్స్ ఎవరైనా ఉన్నారా? లిఫ్ట్లో వార్డ్ బాయ్ ఎవరైనా ఉన్నారా? పేషెంట్ని తీసుకెళ్లే క్రమంలో అసలు డోర్స్ ఆఫ్ అవ్వకముందే, అంటే క్లోజ్ అవ్వకముందే లిఫ్ట్ ఆన్ అయిపోయింది. అది మేము చూడలేదు. మేము ఫస్ట్ వెళ్ళిపోయినాం అండి. అది ఆయన లిఫ్ట్లోకి ఎక్కిచ్చారు. సగం స్టేజ్. బాబాయ్ మీరేమవుతారు? మేము ఇద్దరం, నేను మా అక్కయ్య అండి. అతను మా సొంత అక్కయ్య. ఆ సర్జరీ చేయించుకున్నామని చెప్పి రారా తమ్ముడు అని చెప్పి అంటే నిన్న ఫోన్ చేసింది. అంటే నేను వచ్చానండి. ఉదయం వచ్చాను. ఉదయం వచ్చిన తర్వాత డాక్టర్ గారితో మాట్లాడితే ఈ అమౌంట్ సరిపోవట్లేదు, మాకు మీరు వేరే ఎక్స్ట్రా ఇవ్వాలి చెప్పి అన్నారు. అంటే ఎక్స్ట్రా కూడా మాట్లాడినాం, పే కూడా చేసిన మొత్తం కూడా. ఎన్ని రోజులు అవుతుంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి? 3 days అవుతుంది. 3 daysలో మీరు లిఫ్ట్ పలుమార్లు వినియోగించి ఉంటారు కదా, అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఏమన్నా కొంచెం ఆ డోర్స్ క్లోజ్ అవ్వకపోవడం అట్లాంటి ఘటనలు ఏమైనా అయినాయా? అంతకుముందు 3 సార్లు అయిందంటే ఇట్లా స్లో అయ్యేదట, డోర్లు స్లో అయ్యేదట అంతకుముందు గతంలో. ఇవాళ ఇట్లా జరిగింది. సర్జరీ అయిపోయింది. సర్జరీ అయిపోయి స్టంట్ వేశారు. స్టంట్ వేసిన తర్వాత ఎన్ని గంటలకు అయిపోయింది సర్జరీ? స్టంట్ ఎన్ని గంటలకు వేశారు అందాదా సుమారుగా? 4:30 అవుతుంది. 4:30 అవుతుంది. అప్పుడే 5కి 5:30 బయటికి తీసుకొచ్చారు. ఇట్లా వెళ్ళేలోపు లిఫ్ట్లో పెట్టేలోపు ఇట్లా అయింది. ఇట్లా సంఘటన జరిగింది. సర్జరీ అంతా బాగానే జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఏ ఫ్లోర్కి తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు? ఐసీ ఫ్లోర్కి పైన థర్డ్ ఫ్లోర్ తీసుకెళ్తున్నారు. థర్డ్ ఫ్లోర్ తీసుకెళ్తుంటే సర్జరీ అయిపోయింది, మంచిగానే అయింది. దేవుడి దయ వల్ల మంచిగానే అయింది. థర్డ్ ఫ్లోర్కి తీసుకెళ్తుంటే ఐసీలోకి, అందులోపై ఈ సంఘటన జరిగిపోయింది. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులతో ఒక స్టంట్ కోసం వచ్చినటువంటి రోగి ప్రస్తుతం ఇలా లిఫ్ట్లో ఫెయిల్ అయిపోయి ఒకసారిగా ఆ లిఫ్ట్ అంతా కూడా ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోవడం, డోర్స్ క్లోజ్ అవ్వక ముందే లిఫ్ట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అవడంతో ఒకసారిగా స్ట్రెచర్లోంచి సదరు ఆ పేషెంట్ అంతా ఒకసారిగా కింద పడిపోయింది. దీంతో తీవ్ర రక్తస్రావమై సరోజిని మృతి చెందినట్లు ప్రస్తుతం సరోజిని బంధువులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం అమ్మ ఏం జరిగింది సరిగ్గా ఆ సమయాన్ని మీరు ఉన్నారు హాస్పిటల్లో? ఏం జరిగింది? లిఫ్ట్ కూలి కింద పడదండి. సడన్గా డోర్లు ఓపెన్ అయినాయి. మనిషి కింద పడే కొట్టుకుంటుంది, బ్లడ్ ఉంది. తీసుకుపోయారు. అప్పుడు మంచిగానే ఉంది అన్నారు. ఇప్పుడు చూసే లోపల చచ్చిపోయింది. వచ్చేటప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు మాకు 7 నొప్పి చెప్తున్నారు వాళ్ళు. అంటే లిఫ్ట్లోనే మనిషి ఉందా, లేకపోతే లిఫ్ట్ కింద ఫ్లోర్ పడిపోయిందండి? ఫ్లోర్లో పడిపోయింది. ఏ ఫ్లోర్ నుంచి పడిపోయింది? సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ నుంచి. అసలు ఊపిరి ఉందా? మీరు వెంటనే వెళ్ళి చూసారా? సేవ్ చేసే ప్రయత్నం లేదండి, లేదు, అసలు కదలికే లేదండి. అప్పుడు లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అయ్యాయా కింద అయినా సరే? కింద లిఫ్ట్ డోర్ గట్టిగా బలవంతంగా ఓపెన్ చేశారండి. బలవంతంగా ఓపెన్ చేశారు. ఏమంటున్నారు ఆసుపత్రి యాజమాన్యం సిబ్బంది ఏమైనా స్పందించారు? చేస్తారండి. మేము అడిగినాం, డిమాండ్ చేసినాం, అడిగితే వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు.
మీరు చూసారమ్మా, మీరు ఉన్నారు హాస్పిటల్? లిఫ్ట్ పైనుంచి కూలే చచ్చిపోయిందండి. లిఫ్ట్లోనే చచ్చిపోయింది. ఆమె కింద పడి పట్టం కూడా అసలు ఉన్నది. అదే చూసినాం మేము. అది కూడా ఏ మండలం అమ్మ? ఏ ఊరు మీది? ముదిగొండ మండలం అండి, వనవర కృష్ణాపురం గ్రామం. వనమారి కృష్ణాపురం నుంచి వీళ్ళు గత 3 రోజుల క్రితం వచ్చారు. స్టంట్ కోసం అని చెప్పి వచ్చారు. ప్రస్తుతం ఆమెకి స్టంట్ అంతా కూడా విజయవంతంగా అయింది. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి తీసుకెళ్తుండగా, ఐసీయూ యూనిట్కి తీసుకెళ్తుండగా ఒకసారిగా ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. అయితే చాలా స్పష్టంగా ఆసుపత్రిలో ఉన్నటువంటి చాలామంది పేషెంట్స్ కూడా ఆర్టీవీతో కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా లిఫ్ట్ సమస్య మొదటి నుంచి కూడా ఉత్పన్నమవుతుంది. గతంలో కూడా పలుమార్లు లిఫ్ట్ డోర్స్ ఓపెన్ కాక మునిపే లిఫ్ట్ పైకి కిందికి వెళ్ళడం తాము స్పష్టంగా చూసామని చెప్పి కూడా కొంతమంది పేషెంట్స్ అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ ఇది ఆసుపత్రి యాజమాన్యం వైఫల్యం వల్ల జరిగిందా లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందనే అంశంపై పోలీసులు కూడా సీరియస్గా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం 2 టౌన్ పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు కూడా నిమగ్నమై ఉన్నారు. అయితే ఆసుపత్రి వద్ద కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. అటు మృతురాలి బంధువులు కూడా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా పోలీసులు కూడా అప్రమత్తమై ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రయత్నాలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.